హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ మినీ బ్లాగ్. సో నేను మా డాడీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేస్తున్నాం. అంటే మీకు కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే ఇది కొంచెం యూజ్ అవుతుందేమో అని. మా డాడీ అనుకున్నారు 8 hours జర్నీ అయితే కొంచెం కష్టం అవుతుందేమో సిట్టింగ్లో అని. బట్ చెప్తున్నాను హానెస్ట్లీ అసలు ఏం లేదు, నార్మల్గా చాలా కంఫర్టబుల్గానే అయిపోయింది. ఎందుకంటే ట్రైన్ మొత్తం ఖాళీ ఉంది, నేను మా డాడీ అలా తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు. మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మనకు కొంచెం ఏరోప్లేన్లో వెళ్ళే ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయినా, స్నాక్ టేబుల్స్, బాటిల్ హోల్డర్స్, ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ భలే ప్రొవైడ్ చేశారు. అంటే మనకు అన్ని అవైలబిలిటీ ఉన్నట్టే మన దగ్గర. మనకి ఏదైనా బోర్ కొడితే 2 న్యూస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఎలాగా వాటిని చదవం కాబట్టి వ్యూ చూసి ఎంజాయ్ చేయడమే. ఇక నేను మా డాడీ కొంచెం షో చేస్తున్నాం. నేనే చెప్పాను యూట్యూబ్లో పెడతాను డాడీ నవ్వండి అంటే మా డాడీ నేను కొంచెం నవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సరిపోయారు ఇద్దరును. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీన్గానే ఉన్నాయి, అంతా పర్లేదు బాగానే ఉన్నాయి. ఇక ట్విస్ట్ ఏంటంటే నేనైతే నా పాస్పోర్ట్ బ్యాగ్ అనేది ట్రైన్లో మర్చిపోయి దిగేసాను. ఒక అన్నయ్య వచ్చి ఇలా మీరు మర్చిపోయారు అంటే మా నాన్న ఫాస్ట్గా వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన 2 minutesకే ట్రైన్ అనేది కదిలిపోయింది అనమాట, లైక్ మూవ్ అయిపోయింది. అనుకున్నా శివయ్యా ఉన్నావయ్యా. క్లైమేట్ చేంజ్ వల్ల నా వాయిస్ కొంచెం తేడా కొట్టింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. టాటా, బై బాయ్.